నమస్కారం. నా పేరు కమల్ వర్ష అండి. ఈరోజు జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి మహా అద్భుతంగా పరిపాలిస్తుంది. ఈ రోజుకి 100 రోజులు సత్య దినోత్సవం చేసుకుంటాం. ఇది గొప్ప విషయం. ఎందుకంటే గొప్ప విషయం ఎందుకంటే మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఏ ప్రభుత్వం అయినా, ఎవరు వచ్చినా, ఏ రాజకీయం ఎవరు చేసినా కానీ ప్రజలకు మంచి కోరుకునే విధంగా ఉండాలి, కానీ ప్రజల్ని నష్టపరిచే విధంగా ఉండకూడదు. ఎందుకు అంటున్నానంటే, నష్టపరిచే విధంగా అంటే మనం ఆలోచించాలి. ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజలు మంచి కోరుకునే ప్రభుత్వం కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఆ విధంగా ఏంటంటే ప్రజలు దగ్గరికి వెళ్ళాలి, ప్రజల్లో ఉండాలి, ప్రజలు ఒక మన్నలను పొందాలి అనే ఉద్దేశంతో ఏ రాజకీయం అయినా చేయాలి. కానీ వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ సంపాదన కోసం, వాళ్ళ మిలియన్ కోట్ల రూపాయలు దాచిపెట్టుకునే దానికోసం, వాటి కోసం కాదండి రాజకీయం చేయాల్సింది. ప్రజలు మంచి కోరుకునే విధంగా చేయాలి, కానీ ప్రజల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళని దోచుకునే విధంగా ఉండకూడదు. ఎందుకంటే ఈ రోజు అందరూ చెప్తున్నారు, ఈ ల్యాండ్ యాక్టింగ్ చెప్తున్నారు కదా, అది విషయంలో ఏంటంటే, దాని విషయంలో ఏంటంటే చాలా చాలా జరిగాయి. అది రాగానే తెలుగుదేశం ఏంటంటే దాన్ని తీసేసింది. అది కూడా హర్షించదగ్గ విషయం. అలాగే ఏంటంటే ఇప్పుడు 6,000 రూపాయలు వికలాంగులకి, 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అదే ఒక్కొక్కటి 1 by 1 సూపర్ 6 అని 1 by 1 చేసుకుంటూ వస్తుంది. ఉన్న బలంగా ఒక్కసారిగా అందరూ ఇటీవల జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన కూడా కానీ ఎప్పుడు ఇచ్చారు, ఒక సంవత్సరం తర్వాత ఇచ్చాడు, అన్ని అమలు చేశాడు ఆయన. ఇప్పుడు వీళ్ళు వచ్చి కనీసం 100 రోజులు 3 నెలలు కూడా సరిగా కాలేదు. మాకు బ్యాంకుల అకౌంట్లు, మా పిల్లలకి అమ్మఒడి పడలేదు, ఇది పడలేదు, అది పడలేదని ప్రజలు అపోహలు పడుతున్నారు. ఎందుకంటే డబ్బులకు అలవాటు పడిపోయిన జనాలు, వాళ్ళ అమాయకులు. ఇది పెద్దోళ్ళు చెప్తారు కదా, శాస్త్రం కుడిమిస్తే పండగ అనే రకం మనస్తత్వం గల వాళ్ళు పేదవాళ్ళ జీవితాలు. వాళ్ళు ఏంటంటే మాకు డబ్బులు పడలేదని తెలియక వాళ్ళు అపోహలో ఉన్నారు. కానీ వాస్తవానికి ఏంటంటే రావటం ఇక్కడ ఏముందండి, అంత బూడిద ఉన్నట్టు ఉంది పరిస్థితి. ఆ విధంగా చేసిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. అది అతను తెలుసుకోవాలి. ప్రజలకు మనం ఏమి ఇచ్చాం, ఎంతసేపు డబ్బులు పంచడం, వాళ్ళకి ఇవ్వటం తప్ప ఇంకా వేరేది అతను నేర్చుకోలేదు. ఈ రోజు కొన్ని ఉన్న విషయాలన్నీ చెప్పుకుంటే చాలా ఉన్నాయి. పెద్ద భగవంతుడు ఓర్చుకోరు. ఎందుకంటే 100 గుడ్లు తిన్న రాబందు ఒక గాలివానికి సచ్చింది అన్నట్టుగా ఈ రోజు అదే జరిగింది. ఈ రోజు భగవంతుడు ఓర్చుకోడు. ఏ పరిపాలన అయినా సరే ఓర్చుకోరంటే, ఎందుకంటే ప్రజలకి న్యాయం చేసే ప్రభుత్వాన్ని కోరుకుంటారు. భగవంతుడు కూడా రక్షించడు అనమాట. అందుకనే వాళ్ళకి 11 ఇచ్చాడు భగవంతుడు. అది ఆలోచించాలి. ఇక రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో వాళ్ళ ప్రభుత్వం మనకైతే తెలియదు. దయచేసి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ప్రతి పల్లెటూరులో ఒక 300 చిల్లర పెచ్చుగా చేసిన దానికి అంటే అభివృద్ధి కార్యక్రమాలు చేయటం వల్ల ఏంటంటే ప్రజల్లోకి అతను చొచ్చుకెళ్తున్నారు. రాబోయే రోజుల్లో జనసేన ఒక ప్రళయం లాగా గర్జిస్తుందని రాబోయే రోజుల్లో తెలుసుకోవచ్చు. ఈ రోజు పల్లెటూరులోనూ అతను బాగా వేస్తున్నారు. అంటే పల్లెటూరు ఎందుకు తీసుకున్నారు అంటే, పల్లెటూరులో మనం ఒక జనసేన పట్టు రావాలి, జనసేన అంటే ఏంది అని తెలియాలి, నేనంటే ఏంది, నా పదవి అంటే ఏంది అని అతను పదవి కోసం న్యాయం చేసే విధంగా అతను ప్రవర్తిస్తున్నాడు. అందరూ కూడా హర్షించదగ్గ విషయము. ఈ రోజు మేము 100 రోజుల సత్య దినోత్సవం చేసుకుంటామంటే చాలా గొప్ప విషయం. రాబోయే రోజుల్లో కూడా మేము కూటమి ప్రభుత్వం మేము నిలబడి చేస్తామని మనస్ఫూర్తిగా మేము అంగీకరిస్తున్నాము. ఈ రోజు చాలా హర్షించదగ్గ విషయం అని మేమందరం ఆశిస్తున్నాం. జై జనసేన.